అందరికీ నమస్కారం అన్న స్వాగతం. నా పేరు ఐశ్వర్య. ఈరోజు నేనే ఈ సెషన్‌ని మీకు హోస్ట్ చేస్తాను. ఇంపార్టెంట్ జీఎస్టీ అప్డేట్స్ అండ్ జోహో బుక్స్ నుండి మనం ఎఫర్ట్‌లెస్‌గా ఎలా జీఎస్టీ మేనేజ్ చేయాలని మీకు వాక్ త్రూ ఇస్తాను. మీరు బిజినెస్ ఓనర్ అయినా, అకౌంటెంట్ అయినా లేదా ఫినాన్స్ ప్రొఫెషనల్ అయినా ఈ అప్డేట్స్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది కంప్లెయింట్‌గా ఉండడానికి. ఇప్పుడు సెషన్‌ని మనం మొదలు పెడదాం. ముందు మనం సెషన్ అజెండా ఏందో చూద్దాం. జీఎస్టీ ఓవర్‌వ్యూ ముందు చూడబోతున్నాం. జీఎస్టీ అంటే ఏంటి అని. ఆ తర్వాత జీఎస్టీ సెట్టింగ్స్ జోహో బుక్స్‌లో ఎలా కాన్ఫిగర్ చేయాలి? అండ్ కాన్ఫిగర్ చేశాక జీఎస్టీ ఫైలింగ్ మాడ్యూల్ జోహో బుక్స్‌లో ఎలా ఉంటుంది? అండ్ ఐఎంఎస్ డాష్‌బోర్డ్. కొత్తగా వచ్చిన ఫీచర్ ఐఎంఎస్ డాష్‌బోర్డ్. అది ఫైలింగ్ మాడ్యూల్ తర్వాత చూడబోతున్నాం. అండ్ లాస్ట్‌గా ఈవేబుల్‌లో జోహో బుక్స్‌లో రీసెంట్ అప్డేట్స్ ఏమేమి వచ్చింది అని మనం చూడబోతున్నాం. ఇదే మనకి సెషన్ అజెండా. మొదటిగా మనం ఓవర్‌వ్యూ ఆఫ్ జీఎస్టీ చూద్దాం. జీఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. పేరులో ఉన్నట్టే ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వెయ్యే ఆర్ కలెక్ట్ అయ్యే కాంప్రిహెన్సివ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది చాలా ట్యాక్సెస్‌ని రీప్లేస్ చేసి త్రూఅవుట్ ద కంట్రీ ట్యాక్స్ సిస్టమ్‌ని యూనిఫైడ్‌గా అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా మార్చింది. ఇప్పుడు బుక్స్‌లో ఈజీగా జీఎస్టీ కంప్లైంట్‌గా మనం ఉండటానికి జీఎస్టీ పోర్టల్‌తో ఇంటెగ్రేషన్స్ మేము పెట్టుకున్నాం. జోహో బుక్స్ నుండే మనం జీఎస్టీ ఫైలింగ్ చేసేలా ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. దీన్ని మీరు ఎలా సెటప్ చేయాలి అని ఇప్పుడు మనం చూద్దాం. కాన్ఫిగరింగ్ జీఎస్టీ సెట్టింగ్స్ ఇన్ జోహో బుక్స్. ఇప్పుడు మీరు బుక్స్‌కెళ్తే ఇక్కడ టాప్ రైట్ కార్నర్‌లో సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది. అది నొక్కాలి. అండ్ నొక్కిన తర్వాత ఇక్కడ ట్యాక్సెస్ సెక్షన్‌లో మీరు మీ జీఎస్టీ నంబర్‌ని అప్డేట్ చేయాలి. మీరు అప్డేట్ చేసే ముందు ఇలా ఉంటుంది. ఇక్కడ ఇస్ యువర్ బిజినెస్ రిజిస్టర్డ్ ఫర్ జీఎస్టీ అని ఉంటుంది. ఈ ఆప్షన్‌ని యెస్ కొట్టి మన జీఎస్టీ నంబర్, బిజినెస్ లీగల్ నేమ్, ట్రేడ్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ మనం పెట్టాలి. అది పెట్టి మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్ అని ఇంకొక ట్యాబ్ ఉంది కదా. ఇది కూడా మనం ఫిల్అప్ చేసుకోవాలి. జోహో జీఎస్టీ సువిధ ప్రొవైడర్ కాబట్టి మనం జోహో బుక్స్ నుండే జీఎస్టీ ఫైలింగ్ చెయ్యొచ్చు. జీఎస్టీ ఫైలింగ్ కాకుండా ఈవేబుల్స్, ఇన్వాయిసింగ్ అన్నీ కూడా మనం ఇక్కడే చేసుకోవచ్చు. మల్టిపుల్ పోర్టల్స్, నేను జీఎస్టీ పోర్టల్కి వెళ్ళాలి, ఈవే పోర్టల్కి వెళ్ళాలి, ఇన్వాయిస్ పోర్టల్కి వెళ్ళాలి అని మళ్ళీ మిగతా పోర్టల్కి వెళ్ళి చేసుకోవడం బదులు ఇక్కడి నుంచే అన్నీ ఒకే చోట మనం చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్ ఇక్కడ జీఎస్టీ కోసం మనం ఫిల్ చేసుకోవాలి. మన పోర్టల్ యూజర్ నేమ్, జీఎస్టీ అండ్ యూజర్ నేమ్ అంటే పోర్టల్లో ఏమేమి యూజర్ నేమ్ మనం వాడతామో ఆ పోర్టల్ యూజర్ నేమ్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత రిపోర్టింగ్ పీరియడ్ అప్డేట్ చేయాలి. మనం మంత్లీ రిటర్న్ ఫైల్ చేస్తున్నామా, క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తున్నామా, ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ ఏ మంత్ నుంచి నేను జోహో బుక్స్ నుండి ఈ ఫైలింగ్ మొదలు పెడబోతున్నాను, ఆ డీటెయిల్ కూడా పెట్టుకొని సేవ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నట్టు ఏపీఐ యాక్సెస్ పోర్టల్లో ఎనేబుల్ చేయాలి. ఎందుకు ఇది ఎనేబుల్ చేయాలంటే ఈ ఏపీఐ యాక్సెసే మనకి బుక్స్‌కి, మన పోర్టల్‌కి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దానివల్లే మనం ఈ ఫైలింగ్‌ని ప్రాపర్‌గా, సీమ్‌లెస్‌గా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇది మనం చేయాలి. అండ్ ఏపీఐ యాక్సెస్ ఎలా ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ మేము ఇచ్చినట్టు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. పోర్టల్లో లాగిన్ అయ్యి మీ పేరులో టాప్ రైట్ కార్నర్‌లో మై ప్రొఫైల్ అన్న ఆప్షన్ మీరు నొక్కాలి. ఆ తర్వాత క్విక్ లింక్స్‌లో మేనేజ్ ఏపీఐ యాక్సెస్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఎస్ కొట్టి డ్యూరేషన్ సెలెక్ట్ చేసి మీరు కన్ఫర్మ్ చేయాలి. మాక్సిమం డ్యూరేషన్ మీకు 30 డేస్ ఉంటుంది. 30 డేస్ తర్వాత మళ్ళీ మీరు ఏపీఐ యాక్సెస్ కూడా ఇంకొకసారి ఎనేబుల్ చేసేలా ఉంటుంది. ఇదే కాన్ఫిగరింగ్ జీఎస్టీ సెట్టింగ్స్ ఇన్ జోహో బుక్స్. ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేశాక అన్ని మాడ్యూల్ లాగే మనకి సేల్స్ మాడ్యూల్, పర్చేసెస్ మాడ్యూల్ లాగే జీఎస్టీ ఫైలింగ్ మాడ్యూల్ కూడా మనకి జోహో బుక్స్‌లో డిస్ప్లే అవుతుంది, మనకి కనపడుతుంది. ఈ మాడ్యూల్ మనం వాడచ్చు. ఇప్పుడు జోహో బుక్స్ మల్టిపుల్ జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అది ఏమేమి ఇంక్లూడ్ అవుతుందంటే జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 2 2A, జీఎస్టీఆర్ 2A 2B రీకన్సిలేషన్, జీఎస్టీఆర్ 3B అండ్ జీఎస్టీఆర్ 9. జీఎస్టీఆర్ 1 అంటే ముందు ఏంటి?
సో జిఎస్టిఆర్ 1 అనేది సమ్మరీ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అవుట్వర్డ్ సప్లైస్ అంటే మన సేల్స్ ట్రాన్సాక్షన్స్ కదా. సో ఈ ఫైలింగ్ కంప్లీట్ చేయడానికి డ్యూ డేట్ ఏంటి అని అడిగితే సో నెక్స్ట్ సక్సీడింగ్ మంత్కి 11th. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిబ్రవరి మంత్ ఫైలింగ్ మనం మార్చ్ 11th లోపల మనం చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ మంత్ సక్సీడింగ్ మంత్ 11th మనకి డ్యూ డేట్. సో జోహో బుక్స్లో జిఎస్టిఆర్ ఫైలింగ్లో ఇక్కడ ఓవర్వ్యూ పేజ్, పుష్ టు జిఎస్టీ అండ్ ఫైల్ యువర్ రిటర్న్ అని 3 స్పేస్లు ఉంటాయి. ఇక్కడ ఓవర్వ్యూలో మనం క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్స్తో ఇక్కడ వాల్యూస్ డిస్ప్లే అవుతుంది. అండ్ ముందు ఇక్కడ న్యూ అప్డేట్ అని చూస్తున్నారు కదా. ముందు ఎలా ఉండిందంటే B2CLకి ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ అబౌవ్ 2.5 lakhs ఉంటేనే అది B2CLలో చూపిస్తుంది. ఇప్పుడు రీసెంట్ అప్డేట్లో 53rd GST కౌన్సిల్ మీటింగ్లో August 1st, 2024 నుంచి ఇంటర్ స్టేట్ సేల్స్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ 1 lakh rupees ఎగ్జీడ్ అయితే ఇట్ విల్ పాపులేట్ టు యూ ఇన్ ద B2CL. ఇక్కడే మనకి చూపిస్తుంది. సో ఇది మనకి రీసెంట్ అప్డేట్స్. ఇప్పుడు నెక్స్ట్ ట్యాబ్కి వెళ్దాం, పుష్ టు జిఎస్టీఎన్. సో ఇక్కడ కూడా మీకు ఆ ఓవర్వ్యూ మీకు తెలిసినట్టు HSN B2CS సెపరేట్గా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇంకొక ట్యాబ్ ఉంది, సప్లైస్ త్రూ ECO. ఇది ఏంటి? ఇన్ కేస్ మనం ప్రోడక్ట్ ఏదైనా ఈకామర్స్ ఆపరేటర్స్తో అమ్ముతున్నామంటే ఆ ఈకామర్స్ పేరుని మనం ఇన్వాయిస్లో వేస్తాం. అలాగే రివర్స్ ఛార్జ్ కూడా మనం ఆ ట్రాన్సాక్షన్స్కి ఎనేబుల్ చేస్తాం. ఎందుకంటే ఇలా ఉన్న ట్రాన్సాక్షన్స్కి ట్యాక్సెస్ ఈకామర్స్ ఆపరేటర్స్ పే చేయాలి, మనం పే చేయాల్సిన అక్కర్లేదు. అలాంటి ట్రాన్సాక్షన్స్ ఇక్కడ సప్లైస్ త్రూ ECO అన్న సెక్షన్లో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది కూడా మనం జోహో బుక్స్లోనే పెట్టాం. అండ్ లాస్ట్గా ఫైల్ యువర్ రిటర్న్ ట్యాబ్లో OTP జనరేట్ చేసేసి ఆ OTPని ఎంటర్ చేసి ఫైలింగ్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మన GSTR 1. సో ఇప్పుడు GSTR 2A అండ్ 2B ఏంటో చూద్దాం. సో GSTR 2 అండ్ 2B. సో చాలా యూజర్స్ ఏం అడుగుతారంటే ఈ రెండు ఫైలింగ్కి తేడా ఏంటి? సో GSTR 2 అనేది ఏంటి, 2B అనేది ఏంటి? సో GSTR 2A అనేది డైనమిక్ స్టేట్మెంట్. మన సప్లయర్స్ వాళ్ళ GSTR 1 ఫైల్ చేస్తే అప్డేట్ అవుతుంది. కానీ GSTR 2B అనేది స్టాటిక్ స్టేట్మెంట్. మన ITC క్లెయిమ్స్ ఉంటుంది కదా, ఒక స్పెసిఫిక్ పీరియడ్ పోయిన ITC క్లెయిమ్ డీటెయిల్స్ GSTR 2Bలో మనకి ఉంటుంది. సో జోహో బుక్స్ ఈ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. సో విత్ దిస్ GSTR 2 అండ్ 2B డేటా మన అక్యురేట్ డేటా రీకన్సిలేషన్ అండ్ ఫైలింగ్ బుక్స్లోనే చేసుకోవచ్చు. అండ్ GSTR 3B ఫైలింగ్. సో GSTR 3B ఫైలింగ్ అనేది మనకి కన్సాలిడేటెడ్. సో అవుట్వర్డ్ సప్లైస్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్ రెండు కలిపి మనకి కన్సాలిడేటెడ్గా ఇక్కడ ఉంటుంది. అండ్ దీనికి డ్యూ డేట్ ఏంటని చూస్తే 20th day ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్. సో లాస్ట్ మంత్కి మీరు GST 3B ఫైల్ చేయాలంటే ఈ మంత్ 20th లోపల మీరు చేసేయాలి. అండ్ జోహో బుక్స్ ఇక్కడ డేటా పాపులేట్ అవుతుంది కదా, అన్నిటినీ సింప్లిఫై చేస్తుంది. మనం మాన్యువల్గా కూర్చుని ఇక్కడ వాల్యూస్ పెట్టాలని అక్కర్లేదు. సో మనం క్రియేట్ చేస్తున్న ట్రాన్సాక్షన్స్ని బట్టి ఆటోమేటిక్గా ఆటో పాపులేట్ వాల్యూస్ ఇది జోహో బుక్సే చూపిస్తుంది. సో ఇది మనకి ఈజీగా ఉంటుంది, రిటర్న్స్ చూసి ఫైల్ చేసుకోవడానికి చాలా చాలా ఈజీగానే మనకి ఉంటుంది. అండ్ లాస్ట్ GSTR 9. సో GSTR 9 అనేది మనకి యాన్యువల్ రిటర్న్స్. సో సంవత్సరానికి ఒక్కసారే మనం చేస్తాం ఇది. సో వ్యూ రిటర్న్ కొడితే మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ రీసెంట్ అప్డేట్ దీంట్లో ఏంటంటే మీరు దీన్ని ఎక్స్పోర్ట్ యాజ్ JSON కూడా కొట్టచ్చు. సో ఇది మనకి ఫైల్ చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది మీకు GSTR 9 ఫైలింగ్. సో ఇదే మన జోహో బుక్స్లో సపోర్ట్ చేస్తున్న అన్ని GST ఫైలింగ్. ఇప్పుడు కొత్త ఫీచర్ ఒకటి వచ్చింది అని చెప్పాను కదా, దట్ ఈస్ IMS డాష్బోర్డ్. సో IMS అంటే ఏంటి అని ఇప్పుడు చూడబోతున్నాం. సో IMS అనేది ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ITC క్లెయిమ్స్లో ఉన్న కాంప్లెక్సిటీస్ని అడ్రస్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. బిజినెసెస్ చాలాసార్లు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్అక్యురేట్ క్లెయిమ్స్గా ఉండొచ్చు, లేదా డేటా డిస్క్రిపెన్సీస్ ఉండొచ్చు, లేదా రీకన్సిలేషన్స్ వల్ల ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు. సో IMSతో పాటు GST ఒక ముఖ్యమైన చేంజ్ని ITC మేనేజ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది. సో రెసిపియంట్ ట్యాక్స్ పేయర్స్ ట్రాన్సాక్షన్స్ని అక్సెప్ట్, రిజెక్ట్,
లేదా టెంపరరీగా పెండింగ్లో పెట్టుకోవచ్చు ఐటీసీ క్లెయిమ్స్ చేసుకోవడానికి. ఈ ప్రాసెస్ చాలా కన్ఫ్యూషన్స్ రిమూవ్ చేసి అక్యురసీని ఇంప్రూవ్ చేస్తుంది. ఐఎంఎస్ అక్టోబర్ 2024 రిటర్న్స్కి యూజ్ చేసేలా October 4, 2024 అప్పుడు లైవ్లోకి వచ్చింది. సో ట్యాక్స్ పేయర్స్కి ఐఎంఎస్ డాష్బోర్డ్లో వాళ్ళ సప్లయర్స్ జిఎస్టిఆర్ 1 or 1A లేక ఐఎఫ్ఎఫ్ రిటర్న్స్ ఆ మంత్ ఫైల్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఏమి ఎక్స్క్లూషన్స్ ఉంది అని చూస్తే మనకి ఆర్సిఎం రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఉన్న ఇన్వాయిసెస్. సో ఆర్సిఎం ఇన్వాయిసెస్ అంటే సప్లయర్స్కి బదులు రెసిపియన్స్ ట్యాక్సెస్ కడతారు. సో ట్యాక్స్ కట్టడానికి లయబుల్గా ఉంటారు. అలా ఉన్న ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఐఎంఎస్లో బైపాస్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ని 2Bలో రీకన్సైల్ చేస్తారు. ఇంకొకటి ఎక్స్క్లూషన్ ఏమి అని చూస్తే ఐటీసీ ఇన్ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఐఎంఎస్ నుండి ఎక్స్క్లూడ్ అయ్యి డైరెక్ట్గా జిఎస్టిఆర్ 2Bలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఐఎంఎస్ నేను ఎందుకు యూజ్ చేయాలి అని చూస్తే దాంట్లో బెనిఫిట్స్ చాలా మనకి ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇస్ ఇంక్రీస్డ్ అక్యురసీ. సో ఐఎంఎస్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైంలో పాపులేట్ అవుతుంది. సో రియల్ టైంలో పాపులేట్ అవుతుంది కాబట్టి మనకి తప్పులు అండ్ డిస్క్రిపెన్సీస్ని తక్కువ చేస్తుంది. అండ్ సెకండ్ రీజన్ ఫాస్టర్ ప్రాసెసింగ్. ముందు అన్నట్టు రియల్ టైంలో డేటా ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి ఇన్వాయిసెస్ అండ్ ఐటీసీ క్లెయిమ్ ప్రాసెసింగ్ చాలా తొందరగా అయిపోతుంది, లేట్ కాదు. అండ్ థర్డ్ ఇస్ ఇంప్రూవ్డ్ కంప్లయన్స్. సో దీంట్లో ఉన్న మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ ఫీచర్స్ బిజినెసెస్ జిఎస్టీ రెగ్యులేషన్స్కి ఎఫెక్టివ్గా కట్టుబడడానికి సహాయం చేస్తుంది. అండ్ ఫోర్త్ ఇస్ ఎఫిషియన్సీ ఇన్ ఐటీసీ క్లెయిమ్స్. సో ఈ ఫీచర్స్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఇన్వాయిస్ మేనేజ్మెంట్ ప్రాసెస్ స్ట్రీమ్లైన్ అయ్యి మనకి అడ్మినిస్ట్రేటివ్ బర్డన్స్ని తక్కువ చేస్తుంది. అండ్ ఎర్రర్ మినిమైజేషన్ ఇస్ ద లాస్ట్ రీజన్. వ్యాలిడ్గా ఉన్న ఇన్వాయిసెస్ మాత్రమే క్యాప్చర్ అవుతుంది ఫర్ ఐటీసీ క్లెయిమ్స్. మిగతా ఇన్వాలిడ్ ఇన్వాయిసెస్ లేదా అన్పెయిడ్ ఇన్వాయిసెస్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ట్యాక్స్ పేయర్స్ కరెక్ట్ ఐటీసీ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఫ్లో అండ్ యాక్షన్స్ ఐఎంఎస్లో ఏంటేంటి సపోర్టెడ్ అని మనం చూద్దాం. సో ఇప్పుడు యాక్సెప్ట్, రిజెక్ట్, మార్క్ యాజ్ పెండింగ్, నో యాక్షన్ అని 4 ఉంటుంది. సో అక్సెప్ట్ చేస్తే ఇన్వాయిసెస్ అక్సెప్ట్ అయితే ట్రాన్సాక్షన్స్ అప్రూవ్ అయ్యి ఐటీసీ క్యాల్కులేషన్స్కి ఇంక్లూడ్ అవుతుంది. రిజెక్ట్, డిస్క్రిపెన్సీస్ మనం ఫ్లాగ్ చేసి ఇన్వాయిసెస్ ఐటీసీ క్లెయిమ్స్ నుంచి మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. అండ్ మార్క్ యాజ్ పెండింగ్, ఇన్ కేస్ ఏదైనా అన్రిజాల్వ్డ్ క్వరీస్ ఉంటే ఈ ఇన్వాయిసెస్ని పెండింగ్లో పెట్టుకొని మనం ఈ ఇన్వాయిసెస్ని సబ్సీక్వెంట్ మంత్స్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మనం ఏ యాక్షన్ తీసుకోలేదంటే ఈ ఇన్వాయిసెస్ అక్సెప్ట్ అయినట్టు కన్సిడర్ అయ్యి మనకి ఐటీసీ క్యాల్కులేషన్లో ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అవుతుంది. అందుకే ట్యాక్స్ పేయర్స్ ఈ యాక్షన్ని సప్లయర్స్ జిఎస్టిఆర్ 1 లోపల అండ్ రెసిపియన్స్ జిఎస్టిఆర్ 3B డెడ్లైన్ లోపల మనం యాక్షన్ని తీసుకోవాలి. అండ్ కీ సెక్షన్స్ ఇన్ ఐఎంఎస్. సో ఐఎంఎస్లో ఏమేం సెక్షన్స్ ఉంది అని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఓవర్వ్యూ సెక్షన్. సో ఈ ఓవర్వ్యూ సెక్షన్లో పోర్టల్ నుంచి ఫెచ్ అయిన అన్ని ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే అవుతుంది, ఇంక్లూడింగ్ B2B ఇన్వాయిసెస్, B2B డెబిట్ నోట్స్, B2B క్రెడిట్ నోట్స్ అండ్ ఈ-కామర్స్ ఇన్వాయిసెస్ అన్నీ ఈ ఓవరాల్ సమ్మరీలో మీకు పాపులేట్ అవుతుంది. అండ్ రివ్యూ ట్రాన్సాక్షన్ సెక్షన్, ఫెచ్ అయిన ట్రాన్సాక్షన్స్ మ్యాచ్డ్, పార్షియలీ మ్యాచ్డ్ అండ్ మిస్సింగ్ కేటగిరీస్కి ఇక్కడ కేటగరైజ్ అవుతుంది. మనం చేస్తున్న యాక్షన్ ఇక్కడ అన్ని రికార్డ్ అవుతుంది. అండ్ పుష్ టు జిఎస్టిఎన్ సెక్షన్. సో ఇక్కడ ఫైనల్ చేసిన ట్రాన్సాక్షన్స్ అప్డేట్ చేసిన యాక్షన్స్తో జిఎస్టీ పోర్టల్కి మనకి పుష్ అవుతుంది. సో మనం ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, దానికి సొల్యూషన్స్ ఇక్కడ జోహో బుక్స్లో ఏమేమి తీసుకొచ్చామని మనం చూద్దాం. సో యూనిక్ ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ అండ్ ద సొల్యూషన్స్ ఫర్ దెమ్ ఇన్ జోహో బుక్స్. సో డీమ్డ్ యాక్సెప్టెన్స్. సో ఏం యాక్షన్ తీసుకోలేదంటే నేను ముందు చెప్పినట్టు ఆ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్గా
ఐటీసీ క్లెయిమ్కి యాక్సెప్ట్ అయిపోతుంది. అండ్ రీసెట్ యాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ని రిజెక్ట్ చేశానంటే, ఈ ట్రాన్సాక్షన్ నేను తెలియకుండా రిజెక్ట్ చేశానంటే నేను దీన్ని రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ చేసి మళ్ళీ నేను ప్రిఫరెన్స్ని కొట్టచ్చు, అది కూడా నేను చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇస్ క్యూఆర్ఎం ట్యాక్స్ పేయర్స్. సో క్యూఆర్ఎం ట్యాక్స్ పేయర్స్కి జిఎస్టీఆర్ 2B క్వార్టర్లీ జనరేట్ అవుతుంది అండ్ ట్రాన్సాక్షన్స్ జిఎస్టీకి ఆటోమేటిక్గా పుష్ అవుతుంది. అండ్ సప్లయర్ ఎడిట్స్, సో ఇప్పుడు మనం ఒక యాక్షన్ తీసుకున్న తర్వాత సప్లయర్ వాళ్ళ ఇన్వాయిస్ని ఎడిట్ చేశారనుకోండి, మీరేం చేసుకోవచ్చు అంటే ఈ అప్డేటెడ్ ట్రాన్సాక్షన్స్ని మళ్ళీ పోర్టల్ నుంచి ఇక్కడికి పుల్ చేసి రీకన్సిలేషన్ని రీసెట్ చేసుకుని మళ్ళీ కొత్త యాక్షన్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ ఐఎంఎస్లో ఉంది. సో ఇవే ఐఎంఎస్ గురించి మనకి ఉన్న డీటెయిల్స్. సో ఐఎంఎస్ అనేది మనకి చాలా ఫీచర్స్ని, చాలా డిస్క్రిపెన్సీస్ని, చాలా ఉన్న డిఫికల్టీస్ని మనకి రిమూవ్ చేసి ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు రీసెంట్ అప్డేట్స్ ఆఫ్ ఈవేబుల్ ఏంటో జోహో బుక్స్లో చూద్దాం. సో రీసెంట్ అప్డేట్స్ చూడే ముందు ఈవేబుల్ అంటే ఏంటి? సో ఈవేబుల్ అనేది ఇప్పుడు మనం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గూడ్స్ వాల్యూ, ఆ ఇన్వాయిస్ వాల్యూ 50,000 అబవ్ ఉంటే మనం కస్టమర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఈవేబుల్ మనం క్రియేట్ చేయాలి, ఆ పోర్టల్లో క్రియేట్ చేయాలి. నేను ముందే చెప్పినట్టు మీరు జోహో బుక్స్లో కూడా అది కాన్ఫిగర్ చేసుకొని ఇక్కడి నుంచే మనం క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇంకొక పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లో వాల్యూ ఫీడ్ చేసుకుని అక్కడ క్రియేట్ చేయాల్సిన ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఏం అప్డేట్స్ జోహో బుక్స్లో ఈవేబుల్లో వచ్చింది అని ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు రైల్వే రెసిట్ నంబర్ ఫార్మాట్, ఇది ఈవేబుల్ జనరేషన్ పేజ్లో మేము అప్డేట్ చేశాం. అలాగే కేరళలో కొత్తగా ఈవేబుల్స్కి గోల్డ్కి ఇంట్రడ్యూస్ చేశారు, ఇంట్రాస్టేట్ మూవ్మెంట్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. సో అది కూడా ఒక రీసెంట్ అప్డేట్ ఆఫ్ ఈవేబుల్. సో ఇప్పుడు ఇదే మనం ఒక సెషన్కి ఇప్పుడు కన్క్లూషన్కి వచ్చేసాం. సో ఇప్పుడు మనం రీక్యాప్ ఏంటో చూద్దాం. ఈ సెషన్ మొత్తంగా మనం ఏమేమి డిస్కస్ చేసామన్న రీక్యాప్ ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ అంటే ఏంటి అని ముందు చూసాం. అలాగే కాన్ఫిగరేషన్స్, జోహో బుక్స్లో నేను జిఎస్టీ పెట్టుకోవాలంటే ఎక్కడికెళ్ళి పెట్టుకోవాలి, ఎక్కడికెళ్ళి ఎనేబుల్ చేయాలి, అలాగే ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్ కోసం ఏమేమి అప్డేట్ చేయాలి అని చూసాం. ఆ తర్వాత నేను ఎనేబుల్ చేసుకున్న తర్వాత జిఎస్టీ ఫైలింగ్ మాడ్యూల్ డిస్ప్లే అవుతుంది. ఆ ఫైలింగ్ మాడ్యూల్లో ఏమేమి ఉంటుంది, సో జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి, 2A 2B అంటే డిఫరెన్స్ ఏంటి, 3B ఎందుకు ఆర్ 3B అంటే ఏంటి అండ్ 9 ఎందుకు అని చూసాం. అండ్ న్యూ ఫీచర్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్ ఐఎంఎస్ డాష్బోర్డ్, దాన్ని గురించి చూసాం. అండ్ జేసన్ ఎక్స్పోర్ట్, సో జిఎస్టీఆర్ 9 నేను చెప్తున్నప్పుడు జేసన్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ చూపించాను కదా, అది కూడా మేము చూసాం. సో లాస్ట్గా ఈవేబుల్స్లో రీసెంట్ అప్డేట్స్ జిఎస్టీ కంప్లయన్స్ కోసం ఏమేమి వచ్చింది అని మనం చూసాం. సో ఇప్పుడు ఎఫ్ఏక్యూస్. సో ఇక్కడ ఎఫ్ఏక్యూస్ కొన్ని కస్టమర్స్ అడుగుతారు కదా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అది ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి అని చూడబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, why should I manually click on the regenerate button in GSTR 2B if the transactions are automatically fetched from the GSTR portal? సో ఇప్పుడు GSTR 2B రీకన్సైల్ చేస్తున్నప్పుడు అక్కడ రీజనరేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎందుకు అని చూస్తే, ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ని ఫెచ్ చేసి ఉంటాం, కానీ ఆ తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్కి చేంజెస్ ఏదైనా సప్లయర్ చేస్తూ ఉంటే అది మనకి జోహో బుక్స్లో అప్డేట్ అవ్వాలి కదా. అప్డేట్ అయితేనే కదా ఆ ట్రాన్సాక్షన్స్ అక్యురేట్గా అప్ టు డేట్గా ఉంటుంది. అందుకే మనం ఆ రీజనరేట్ ఆప్షన్ని జిఎస్టీఆర్ 2Bలో మనం పెట్టాం. సో ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అని కూడా నేను మీకు చూపిస్తాను. సో జిఎస్టీ ఫైలింగ్ మాడ్యూల్లో జిఎస్టీఆర్ 2Bలో మీకు ఇక్కడ రీజనరేట్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మీకు రీజనరేట్ ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎఫ్ఏక్యూ ఏంది అని చూస్తే, why is there a difference between the value shown in the GSTR 3B overview summary and the drill down value? మనకి రిపోర్ట్ చూస్తుంది కదా, కొన్నిసార్లు రిపోర్ట్లో పైన ఉన్న వాల్యూ ఒక వాల్యూ ఉంటుంది, లోపల ఉన్న ట్రాన్సాక్షన్స్ని డ్రిల్ డౌన్ చూస్తే దాని వాల్యూ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
అది ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది అని చూస్తే మనం ఫైల్ చేశాక వాల్యూస్ డైరెక్ట్గా పోర్టల్ నుంచి ఫెచ్ అవుతుంది. సో పోర్టల్లో ఇప్పుడు జోహో బుక్స్లో మనం ఓవర్ వ్యూలో చూస్తున్న వాల్యూస్ అన్నీ పోర్టల్ నుంచి ఫెచ్ అయిన వాల్యూస్. కానీ మీరు డ్రిల్ డౌన్ చూస్తే అది జోహో బుక్స్లో క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్స్లో ఉన్న వాల్యూస్. అందుకే ఆ డిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ FAQ ఏంటి అని చూస్తే a transaction posting date is a date on which the journal entries are posted for the bills. సో ఇక్కడ బిల్స్ మన పర్చేస్ బిల్లో ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్లో చూస్తున్నట్టు ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్ ఉంటుంది. ఇది యాక్టివ్గా మనం పెట్టి అక్కడ ఒక డేట్ మనం ఎంటర్ చేసి ఉంటే ఆ డేట్లోనే మనం ITC క్లెయిమ్ చేసుకోవచ్చు. యూ కెన్ క్లెయిమ్ ద ITC యాజ్ పర్ యువర్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్. ఆ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ డేట్తోనే మనం ITC క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ FAQ, I need to edit a transaction for which the returns are already filed. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ GST ఫైల్ చేసి ఉంటాం, కానీ ఇప్పుడు నేను ఆ ట్రాన్సాక్షన్కి వెళ్ళి ఎడిట్ చేస్తే సిస్టమ్ ఎర్రర్ పాపులేట్ చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు పోర్టల్కి వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్లో మీరు ఏమేమి అమెండ్మెంట్ చేసుకోవాలో అది చేసుకుని జోహో బుక్స్కి వచ్చి మీరు రిటర్న్ని అన్ఫైల్ చేసుకుని ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు జోహో బుక్స్లో ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చాలా మంత్స్ ఆల్రెడీ ఫైల్ చేశారనుకోండి, అన్ఫైలింగ్ రివర్స్ సీక్వెన్షియల్ ఆర్డర్లో మీరు చేయాలి. అది కూడా మీరు నోట్ చేయండి. అండ్ లాస్ట్ ఇస్ ద Q&A పార్ట్. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే క్వశ్చన్స్ ట్యాబ్ ఉంటుంది ప్రియా చెప్పినట్టు ఈ మీటింగ్లో. ఆ క్వశ్చన్స్ ట్యాబ్లో మీ క్వశ్చన్స్ని వేయండి సో దట్ మేము చూసి మీకు అసిస్టెన్స్ ఇస్తాం. ఎస్, సో Surya has a question. So Surya, e-way bill not required for service is my understanding, right? Correct. E-way bill services ki applicable kaadu, it is for taxable goods. So inkoka question vachindi. So till now we are filing the GST returns outside Zoho. So we can start using Zoho anytime or any steps to be taken. So మీరు ఇప్పటి వరకు కూడా అవుట్సైడ్ జోహో మీరు ఫైల్ చేసిన జోహో బుక్స్లో ఇప్పటి నుంచి చేసుకోవచ్చు. సో నేను ముందు చెప్పినట్టు సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్యాక్సెస్లో ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్, ఆ GST నంబర్లో ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఇది అప్డేట్ చేయాలి. అండ్ ఏ మంత్ నుంచి మీరు జోహో బుక్స్ నుండి GST ఫైలింగ్ చేయబోతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 2024 నుంచే నేను ఇక్కడ నుంచి చేయబోతున్నా, లేదా మార్చ్ 2025 నుంచే చేయబోతున్నా అంటే ఆ మంత్ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసి సేవ్ కొట్టాలి. ఆ తర్వాత API యాక్సెస్ ఎనేబుల్ చేస్తే ఆ మంత్ నుంచి, ఇక్కడ పెట్టిన మంత్ నుంచి మీరు GST ఫైలింగ్ జోహో బుక్స్లోనే చేసుకోవచ్చు. సో అది ఎనీ టైం చేసుకోవచ్చు, కానీ ఈ సెట్టింగ్స్ని మనం ముందు అప్డేట్ చేసుకోవాలి. సో ఇప్పటిదాకా వచ్చిన క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేసేసాం. సో ఇంకేమీ క్వశ్చన్స్ లేవి అని అనుకుంటున్నాం. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ జోహో బుక్స్ యాక్సెస్ చేసేటప్పుడు ఏదైనా డిఫికల్టీస్ కానీ ఏదైనా క్వరీస్ కానీ మీకు ఉంటే support.india@zohobooks.com అన్న మెయిల్కి మీరు మెయిల్ పెట్టచ్చు, లేదా మీరు టోల్ ఫ్రీ నెంబర్లో మీరు రీచ్ అవ్వచ్చు. సో టోల్ ఫ్రీలో మేము తెలుగు సపోర్ట్ కూడా ఇస్తున్నాం. సో తెలుగు సపోర్ట్ నంబర్ ఏంటి అని చూస్తే దాంట్లో 4. సో ఈ నంబర్ కొట్టి జోహో బుక్స్ సెలెక్ట్ చేశాక 4 అని నొక్కితే మీకు తెలుగు సపోర్ట్కి కనెక్ట్ అవుతుంది. సో అందరికీ థ్యాంక్ యూ, జాయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ సెషన్ మీకు యూస్ఫుల్గా ఉండింది అని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.